డిఆర్పిస్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్, వాళ్ళని ఎంకరేజ్ ఎలా చేసేవారు? సో హౌ మీరు ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళు అంటే ద రైట్ పర్సన్ ఫర్, ఎందుకంటే టీచర్స్ ట్రైనింగ్, ఇప్పుడు ఆ ట్రైనింగ్ అనేది టీచర్స్కి చక్కగా వచ్చినప్పుడే అది పిల్లల వరకు వెళ్తుంది. సో డిఆర్పిస్ గురించి మరియు టీచర్స్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎలా ఎంకరేజ్ చేసేసారు మీరు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి బెస్ట్ ప్రాక్టీసెస్. ఎస్. ఇప్పుడు ఉదాహరణకు ఒక పాఠశాల ఎంపీపీఎస్ ఆత్మకూరు పాఠశాల చూస్తే నాకు వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పేరెంట్స్ స్కూల్కు రావట్లేదు. ఓకే. వాళ్ళని ఆకట్టుకోవాలి, బడికి రప్పిస్తే పిల్లల లోటుపాట్లు తెలుస్తాయి, వాళ్ళ ఇంటి దగ్గర ఎలా టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళను మనం విద్యాపరంగా ఎలా ముందు తీసుకుపోవాలంటే పేరెంట్స్ రావాలి. పేరెంట్స్ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏం చేశారంటే ఫుడ్ ఫెస్టివల్ అని ఒకటి ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ టెక్స్ట్ బుక్లో జంక్ ఫుడ్కు ట్రెడిషనల్ ఫుడ్కు ఏంటి తేడా, వాళ్ళు ఏం చేశారు, జంక్ ఫుడ్కు ఇల్ హెల్త్కు దారి తీస్తుంది, ట్రెడిషనల్ ఫుడ్ హెల్త్కు ఉపయోగపడుతుంది. దాన్ని బేస్ చేసుకొని పిల్లలనే ఇంటి దగ్గర వంటలు చేసుకురమ్మని చెప్పి డిఫరెంట్గా మన సాంప్రదాయ వంటలన్నీ కూడా పిల్లలు ఇంటి దగ్గర వాళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళ బంధువుల చేత వండుకొని స్కూల్లో ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేశారు. స్టాల్ లాగా ఏర్పాటు చేసి అక్కడ కొనుక్కోవాలి, మళ్ళీ ఆ పిల్లలకు ఆ కొనడం అమ్మడం, ఏ వస్తువుల చేత ఏ ఇంగ్రీడియంట్స్ చేత ఈ వస్తువులు వంటలు తయారైనాయి, దీనికి ఎంత ఖర్చు వచ్చింది, దీన్ని తయారు చేసి అమ్మడం వల్ల ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది పూర్తిగా ఎడ్యుకేట్ పిల్లలు అయ్యారు, ప్రైమరీ పిల్లలు. అదేవిధంగా సమాజం మీడియా అందరు వచ్చి ఆ స్కూల్లో ఒక రోజు ఒక పూట టైం స్పెండ్ చేయడం వల్ల పేరెంట్స్ ఆదరణ స్కూల్ మీద పెరిగింది. అది గమనించి నేనేం చేసినంటే అదొక బెస్ట్ ప్రాక్టీస్ కింద నేను భావించి వాళ్ళను మన కాసరాబాద్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఒక రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు స్టాల్ ఇక్కడ కూడా పెట్టండి, ఇక్కడ పెట్టినప్పుడు మనకు ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ స్కూళ్ళల్లో మేము అమలు చేస్తున్నాం అనే విషయము అధికారులకు మీడియాకు ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళు చేస్తారనేటువంటి ఒక భావనతో. అదే కాకుండా ఒక టీచర్ గారు తెలుగు అద్భుతంగా బోధించి తాను రాసిన కథలు డైలీ న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంటాయి. నేను రాసిన ఎందుకు ప్రింట్ అవ్వాలి, పిల్లల చేత రాయించి ఆ కథలను కూడా నేను ప్రింట్ ఎందుకు చేయించొద్దని ఒక థాట్తోని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల చేత స్టోరీస్ రాయమని, ఎలా స్టోరీస్ రాయాలి, మన చుట్టూ ఉన్న మనుషుల యొక్క స్వభావాలను తీసుకొని ఆ స్వభావాలనే ఒక జంతువుల పాత్రలు ఇచ్చి వాళ్ళ కథలు రాయిస్తే దాదాపు ఒక 20 కథలు రాసిండని నాకు తెలిసింది. మేళ్ల చెరువు సారు జానకిరామ్ మొక్కాముల, ఆయనను కూడా నేను టీఎల్ఎం స్టాల్కి ఇన్వైట్ చేసి సారు కలెక్టర్ గారు వెంకటరావు గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు చూసి సార్ ఏం సజెషన్ చేసిరంటే దీన్ని ఒక బుక్ లాగా కంపైల్ చేసి దీన్ని సర్క్యులేట్ చేయని చెప్పడం జరిగింది. తను అక్షరాల అది ఒక 100 స్టోరీస్తోని రాసి వాళ్ళ అమ్మ నాన్నకి అంకితం ఇచ్చి కోదాడలో పబ్లిక్ క్లబ్లో కవులందరినీ, కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న కవులందరినీ పిలిచి తను రాసిన పుస్తకాన్ని, పిల్లల చేత రాసినటువంటి పుస్తకాలను కూడా ఆవిష్కరింపజేసి వాళ్ళ అమ్మ నాన్నకి అంకితం ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం. దానికి ప్రేరణ మన జిల్లా అధికారులు, పరోక్షంగా నేను, మా జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్ గారు, వీరందరి ప్రమేయం చేత ఒక ఉపాధ్యాయుడు ఒక మంచి కార్యక్రమం చేసే విధంగా రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు తెచ్చే విధంగా మనం చేయడం జరిగింది సార్. ఈ విధంగా ఎక్కడ మంచి ఉన్నా కానీ ఆ మంచి కానీ మనం కొన్ని టీజీ మోడల్ స్కూల్లో ఒక విజన్ అనే మ్యాగజైను, తర్వాత ఇంకా 2-3 స్పార్క్ అనేటువంటి ఒక మ్యాగజైన్ 2 తీస్తున్నారు. వాటిని కూడా మనం బుక్ను కలెక్టర్ గారి చేతుల మీద ఆవిష్కరించాము. సో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నా వాటిని నా దృష్టికి వచ్చిందంటే మాత్రం వాటిని కొంచెం ఎలివేట్ చేయడం, హైప్ ఇవ్వడం అనేది నాకున్నటువంటి అలవాటు. ఎస్సీఆర్టీ వారి చేత ఎడ్యుషూర్ మ్యాగజైన్ అనేది ఒకటి వస్తుంది, బై మంత్లీ మ్యాగజైన్. 4 రన్నర్స్ కానీ, ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్స్ ఇంటూ వైబ్రెంట్ హబ్స్ అని కానీ, హార్బింజర్స్ అని చెప్పి అట్లా కొన్ని ఎడ్యుషూర్ మ్యాగజైన్స్లో ఒక స్టోరీ వచ్చిందంటే చాలా ప్రెస్టీజియస్గా భావిస్తాం. ఒక సంవత్సరం ఒక మ్యాగజైన్లో 5 స్టోరీస్ మనం మన జిల్లా నుంచి ఎంపిక చేస్తే వాళ్ళు అక్కడ ముద్రించడం జరిగింది. అదొక వాళ్ళకి ఆనర్. ఓకే. సో అట్లా విజయలక్ష్మి అని, పవిత్ర మేడం అని చెప్పి, నాగయ్య గారు అని చెప్పేసి, నాగన్న అని చెప్పేసి, బహుశా మీరు కూడా ఉండొచ్చు, ఇట్లా చాలామంది ఉపాధ్యాయుల యొక్క సక్సెస్ స్టోరీస్ని, విజయ గాథలని
ఎడిష్యూర్ మ్యాగజైన్లో పబ్లిష్ చేయించడం జరిగింది. అదేవిధంగా చిలుకూరులో ఫిజిక్స్ ఉపాధ్యాయుడైన రామారావు సారు తను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటువంటి దానికి కోచింగ్ ఇవ్వడం ద్వారా ప్రతి సంవత్సరం అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఎడిష్యూర్ మ్యాగజైన్లో ప్రింట్ చేయడం, అందులో ప్రింట్ అవ్వడం వల్ల సార్కు ఒక స్టేట్ అవార్డు కూడా రావడానికి అది కూడా అదొక సహాయకారిగా ఉపయోగపడింది సార్.